మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ కుట్రలు చేసిందని బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్ర యంత్రాంగాన్ని స్వార్థానికి వాడుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం అపహాస్యం చేసిందని నిప్పులు చెరిగారు. అవినీతి మార్గాల్లో కాంగ్రెస్ సంపాదించిన సొమ్మును మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లను ప్రలోభాలకు గురి చేసేందుకు వినియోగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మాత్రం బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ 2.5 ఏళ్లలో చేసిన విధ్వంసాన్ని కంపేర్ చేసి చూస్తున్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్ ప్రలోభాలు పెట్టే వారిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. దెబ్బగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు కుమ్ముక్కై వీరోచితమైనటువంటి పోరాటం చేసి పంచాయతీ ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైనటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికలను ఎట్లయినా గెలవాలి, ఏమి చేసైనా గెలవాలి, ఎంత ఖర్చు పెట్టైనా గెలవాలి, ఏమైనా సరే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మనకు అనుకూలంగా రావాలని మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా కూడా మున్సిపల్ ఎన్నికల మీద కేంద్రీకరించినటువంటి విషయం ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి ధోరణిలో ఈ ఎన్నికలు జరిగినాయని మేము భావిస్తూ ఉన్నాం. పూర్తిగా ఇలా అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడింది. అత్యంత వ్యయపూరితమైనటువంటి ఎన్నికలుగా ఇది మార్చేసింది. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలు, అనేక అవినీతి మార్గాల ద్వారా సంపాదించినటువంటి సొమ్మంతా కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోసి ఎన్నికల్లో గెలవాలనేటువంటి తాపత్రయం చాలా స్పష్టంగా అన్నిట్లో కూడా కనబడ్డది. అయినప్పటికీ కూడా ప్రజలు ఈరోజు గత 9.5 సంవత్సరాల్లో ముఖ్యంగా మున్సిపాలిటీలలో జరిగినటువంటి అభివృద్ధిని, 2 సంవత్సరాల 2 నెలలకు పైగా జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని కంపేర్ చేస్తూ ఉన్నారు. కంపేర్ చేసి ఈ 2 సంవత్సరాల 2 నెలలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టణాల పురపాలిక మౌలిక సౌకర్యాల ఆధునీకరణ కోసం కానీ, వాటి అభివృద్ధి కోసం కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేటువంటి భావన ఇలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక ఎన్నికల ప్రచారం అయితే, ఎన్నికల సంఘం అయితే ఇలా ప్రేక్షక పాత్ర వహించింది. ఎన్నికల పోలింగ్ బూత్ల దగ్గర కొన్ని ఫెసిలిటీస్ కలిగించింది ఓటర్లకు, కానీ ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి విషయాల్లో ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.